అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ, అమ్మ విలువ, అన్నం విలువ, అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు. లేకపోతేనే కొంత కడుపు కాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కులగొట్టే ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు, నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మనం చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్లగొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు. గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు.